సర్వస్వం అర్పించుకోవాలి, లేదంటే నాశనమైపోతారు. వినాశనం తప్పదు. నేను మంచి చెప్తే ఎదిరిస్తోంది. తర్వాత ఏం చేస్తుంది? పాండురంగుడు తిరిగి వచ్చే వరకు అన్నం నీళ్లు ముట్టను అంటుంది. మీరే చూడండి, అయ్యగారు పాండురంగుడి విగ్రహాన్ని తీసుకొచ్చేంత వరకు నేను పస్తులుంటాను, ఏమి తినను అంటుంది. నిజమే, నేనిక ఒక్క మెతుకు కూడా ముట్టను. నువ్వు పస్తులున్నావు కదా పాండురంగా, మరి నువ్వు తినకపోతే నేనెలా తినగలను? అత్తయ్య చెప్పింది ముమ్మాటికి నిజం. నువ్వు ఆలయంలో నీ స్థానంలోకి వచ్చేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను పాండురంగా. పాండురంగా, నువ్వేం దిగులు పడకు, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఉమా, నువ్విది గ్రహించావా? ఏమంటున్నారు? ఉమా ఇంతకటి వరకు గుడికి తాళం వేసి ఉన్నప్పటికీ, పాండురంగుడు బందీగా ఉన్నప్పటికీ ఆయన తన స్థానంలో ఉన్నాడు. సక్కు తలుచుకున్నప్పుడు దర్శించుకునేది, పాండురంగణ్ణి ఓదార్చేది. కానీ సక్కు ఇప్పుడు ఆయన్ని చూడలేదు. నీకు బాగా తెలుసు, పాండురంగని చూడకుండా తను ఉండలేదు. ఆయన చూడకపోతే అది పిచ్చిదైపోతుంది. సకుకి తోడుగా ఇప్పుడు మనమిద్దరం కూడా అక్కడ లేము. సకుకి మతి భ్రమించుంటుంది. పాండురంగా, పాండురంగా, నువ్వు ఎక్కడున్నావు పాండురంగా? నువ్వు ఇంకా చందన తిలకం పెట్టుకోలేదు, తులసిమాల వేసుకోలేదు. తన హృదయం బద్దలైపోయి ఉంటుంది. ఏమండి, పాండురంగడు ఇప్పుడు మన సమక్షంలో ఉన్నాడు. ఈ విషయం సక్కుకి తెలియదు కదా. ఉమా, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. పాండురంగడి విగ్రహాన్ని తిరిగి తీసుకొస్తానంటే సక్కు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. నిజమేనండి, ఆ దుర్మార్గుడు పరీక్ష పేరుతో తనని హింసిస్తాడు. ఈ అమాయకురాలు మరోసారి మోసపోతుంది. అత్తయ్య గారు చెప్పినా తను వినదు. మనం ఇక్కడ బందీలుగా ఉన్నాం. ఎప్పట్లాగే ఆ దుష్టుడు ప్రాణాంతకమైన పరీక్ష ఏదైనా పెట్టాడంటే ఆయన పాండురంగణ్ణి తీసుకువెళ్ళడానికి కారణం ఎవరు? సక్కునే కదా, సక్కునే కదా. సఖు, సఖు, ఆగు సఖు, ఎక్కడికి వెళ్తున్నావు? సఖు, పాండురంగా, ఈ కష్టాలకి పరిష్కారం ఎప్పుడు? అయ్యగారు నిన్ను తీసుకెళ్ళిపోయారు. నువ్వు తిరిగి వచ్చే క్షణం కోసం సఖు ఇక్కడ ఆశగా ఎదురు చూస్తోంది. దేవుడా, నీ చెయ్యిలా పట్టుకుపోయింది ఏంటండి? చూస్తున్నారేంటి? ఆ బాబా ఎక్కడున్నాడు? ఆయన తీసుకొస్తానని కదా వెళ్ళారు. ఏడి చేతులు ఒప్పుకుంటూ వచ్చారు? నేను పిలిచింది ఈ నవకోట నరోత్తముండని చెప్పారా లేదా? అయ్యో అయ్యగారు, ఆయన ఏమన్నా చంటి బిడ్డ మేము చంకనేసుకుని రావడానికి? ఆయన చాలా గొప్ప మాంత్రికుడు. ఆయన మంత్రం వేస్తే తిరుగుండదు. దెయ్యం పట్టిన వాళ్ళందరూ ఆయన దగ్గరికే వెళతారు. సహజంగా ఆయన ఎక్కడికి వెళ్ళడట. ఎంతటి గొప్ప వాళ్ళైనా ఆయనతో పనుంటే అక్కడికే వెళ్ళాలి.
ఆయన తన పద్ధతులను మార్చుకుని కేవలం మీకోసం ఇక్కడికి వస్తున్నారు. పద్ధతులేమిటి? రావాలి, వచ్చి తీరాలి. నేను పిలిస్తే రావాల్సిందే. ఆయనొచ్చి తన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తే మంత్రాలు వేసే ఆ జంట వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది. ఆ సఖు పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడుతుంది. మీరే దిక్కు అయ్యగారు, పెళ్లి చేసుకోండి అంటుంది. బాబా, వలలో పెద్ద చేప పడింది. ఆయన ఆగర్భ శ్రీమంతుడు, ఆ ఊరికి జమీందారట. ఎవరి కప్పు కావాలన్నా ఆయనే ఇస్తాడు. అందుకే అందరూ ఆయన మాట వింటారు. ఆ ఊర్లో అందరూ ఆయన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళే. అయ్యగారని పిలుస్తారు ఆయన్ని. అయ్యగారు ఇక్కడ ఉన్నారని వెళ్ళి ఆయనకి చెప్పు. భలే చెప్పారు. భవిష్యత్తు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. త్వరలో ఆ ఊరు మన గుప్పిట్లోకి వస్తుంది. అది తేలిక కాదు, దానికి మనం ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాలి. ఎర భారీగా ఉంటే కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. మనం చాలా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్న తప్పటడుగు కూడా వెయ్యకూడదు. అవునా కాదా? అవును. ఆ నరోత్తముడిని దివాళా తీయించే వరకు నేను నిద్రపోను. ఆయన కూర్చునే ఆసనాన్ని నా కాళ్ళతో తన్నే రోజు త్వరలోనే వస్తుంది. ఆయన ఆస్తిపాస్తుల్ని మనం చేజిక్కించుకుందాం. ఆ ఊళ్ళో మన ఆశ్రమాన్ని ఏర్పాటు చేద్దాం. ఎటు చూసినా నాగోజీ ఆశ్రమాలే, ఇటు అటు ఇటు అటు అన్ని వైపులా వదలకూడదు. ఆ ఊరికి నేను జమీందారుని అవ్వాలి. దోచుకుందాం. వాణ్ణి నిలువు దోపిడి చేద్దాం. జై జింగ్రూబా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు కావేరి? గుర్తుందా లేదా? అయ్యగారు తాతయ్య, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ముందు నాకు ఒక విషయం చెప్పండి. మీరు నా పాండురంగాన్ని ఎక్కడ దాచిపెట్టారు? నా పాండురంగడు ఉండాల్సింది దేవాలయంలో. ఆయన్ని ఎక్కడ దాచారు? చెప్పండి, ఎక్కడ దాచారు? అలా ఎలా చెప్తాను? నువ్వన్నది నిజమే. ఆయన ఉండాల్సింది గుళ్ళోనే. కానీ మన ఒప్పందం ఏమిటి? నేను నీ కోసం ఏదైనా చెయ్యాలంటే నువ్వు పరీక్షను ఎదుర్కోవాలి. నీ పాండురంగణ్ణి మళ్ళీ గుడికి తీసుకురావాలంటే నువ్వు ఒక చిన్న పరీక్షను ఎదుర్కోవాలి. ఈసారి పరీక్ష ఏంటో మీరు కాదు, నేను చెప్తాను. నేను చెప్పేదే పరీక్ష. పరీక్ష ఏంటో నువ్వు చెప్తావా? అంటే పాండురంగడు మళ్ళీ గుళ్ళోకి వచ్చేంత వరకు నేను అన్నం నీళ్లు ముట్టను, పస్తులుంటాను. నాకు ఎంతో ప్రియమైన పాండురంగాన్ని నా నుంచి దూరం చేశారు. ఆయన తిరిగి వచ్చేంత వరకు నేను పస్తులుంటాను.